చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 14 నెలలు గడిచింది. అభివృద్ధి, సంక్షేమము, ఒక పక్క సూపర్ 6 పథకాలు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మా అభివృద్ధి పథకం అంతా బాగానే ఉంది. చీఫ్ మినిస్టర్ గారు చాలా బాగా కష్టపడి చేస్తున్నారు. అయితే కనుక ఏంటంటే కనుక కరెంటు సంబంధించిన వాటికి కొన్నింటికి ఏంటంటే కనుక కొన్ని ఏవో అదాని మీటర్స్ వస్తాయి, కొన్ని ఏంటంటే కనుక మనకి అది సంబంధం లేదని చెప్పి అంటున్నారు. బట్ ఏంటంటే కనుక అది అది అట్లాంటివి ప్రజా సంక్షేమం సంబంధించింది ప్రజలకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తే కనుక కూడి ప్రభుత్వమే ఇబ్బంది అవుతుంది గ్యారంటీగా. దాని మీద చర్చ కూడా జరుగుతుంది చాలా చోట్ల. మేము అపార్ట్మెంట్లో ఉంటాం, మా అపార్ట్మెంట్లో అందరూ కూడా చాలా చర్చ జరిగింది ఇది. సో అట్లాంటివి ఏంటంటే కనుక హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా సో పథకాల వైపు వెళ్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. కంపేరేటివ్గా తీసుకుంటే కనుక పాత గవర్నమెంట్కి ఇప్పటికీ కంపేరేటివ్ లేదు, అసలు చాలా చక్కగా చేస్తున్నారు. కాకపోతే కూడా ప్రజా సంక్షేమం విస్మరించి పక్కకి వెళ్తే మాత్రం ఇది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఏంటంటే కనుక అది ఏదైతే కనుక వాళ్ళు ప్రామిస్ చేశారో అంతవరకే చూసుకొని, ప్రామిస్ చేయని మేము చేయలేదు కదా అని చెప్పిన రేట్లు అవి పెంచితే కనుక, ఎందుకంటే ప్రస్తుతం అన్ని కూడా ఏంటంటే కనుక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూసుకుంటే కనుక చాలా హైట్లో ఉంది. ఇప్పుడు ఇది ఇన్ఫ్లేషన్ పెరిగితే కనుక సామాన్య మనోడికి ఇబ్బంది అవుతుంది. ఒక పక్క చూసుకుంటే జిల్లాల మార్పు ఉండబోతుందని నిన్న ప్రకటించారు సార్. మరొకసారి 12వ తారీఖు తర్వాత ఉంటుంది అంటున్నారు. 26 జిల్లాల్ని 32గా కన్వర్ట్ చేస్తాము, కొన్ని విడగొడతాము, కొన్ని నియోజకవర్గాలు కొన్ని కలుపుతాము అంటున్నారు. ఎలా ఉండబోతుంది? దీనివల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? సరిహద్దులు ఇబ్బందులు ఏమి ఉండదండి. జిల్లా కనుక మీరు కనుక సపరేట్ చేస్తే కనుక చిన్న జిల్లాలో అయితే కనుక అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. సో కలెక్టర్కి కానీ లేకపోతే కనుక సీనియర్ ఆఫీసర్స్కి కానీ ఎక్కువ ప్రజల సంక్షేమం గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లాలు విడగొట్టడం అనేది మంచిది. అది ఏమంటారు? పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీకి సంబంధించి రసాభాసగా సాగుతుంది. ఎలా ఉండబోతుంది? మరోసారి టీడీపీ ఏమైనా కైవసం చేసుకుంటుందా, లేకపోతే పాత వైసీపీ ప్రభుత్వం? అంటే నెక్ ఉందండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు వీళ్ళు చేసేదంతగా వీళ్ళు హైలైట్ చేస్తే కనుక వీళ్ళు చేసే పని, వాళ్ళు చేసే ప్రామిస్లు మేము హైలైట్ చేస్తే కనుక టీడీపీకి కొంత ఎడ్జెక్ట్ ఉందని నేను భావిస్తున్నాను. ఎలా ఉంటుంది సార్? అంటే హోరాహోరీగా జరుగుతుంది కదా, ఒక పక్క వాదనలు కొట్లాట్లు కూడా ఉన్నప్పటికీ కూడా ఒకటండి, ప్రజలు అన్ని గమనిస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారు, పాత ఆయన ఏం చేశారు, కొత్త ఆయన ఏం చేస్తున్నారు గమనిస్తారు కాబట్టి ప్రజలు సైలెంట్గా ఓట్లేస్తారండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసే ప్రలోభాలకి లొంగరు. ఏదో ఒక 10% 15% లొంగినప్పటికీ కూడా టీడీపీకి ఎడ్జెక్ట్ ఉందని నేను భావిస్తున్నాను. ఎలా ఉండబోతుంది సార్? అంటే ఒక పక్క రమేష్ యాదవ్ గారు దెబ్బలతో హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ అవ్వడం కానివ్వండి, హడావుడి ఏదైతే క్యాన్వాసింగ్ లో జరిగిన అవన్నీ కూడా వీటి మీద ఓటర్ల మీద ప్రభావం చూపించండి. అవన్నీ అంటే ఒకటి ఏంటంటే కనుక ప్రజలు ఏది కావాల్సి కోరుకుంటారో దానికి కనుక ప్రభుత్వం చేస్తే కనుక ఇప్పుడు ఎక్స్ట్రా ఏవైతే కనుక ఎలక్షన్ సంబంధం లేవో అవన్నీ కూడా ఓటర్స్ పట్టించుకోరు. రాహుల్ గాంధీ గారికి ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది సార్ గతంలో చేసిన వ్యాఖ్యలకి మొన్న ఒక వారం క్రితం. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్లు, దొంగ ఓట్లు, బీహార్ ఎలక్షన్స్ నిమిత్తం ఒకే 1 బెడ్రూమ్ అడ్రస్ పైన 50-60 ఓట్లు ఉంటాం, ఏమంటారు? ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే కనుక రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు. ఆయన ఇమ్మెచ్యూర్ గా మాట్లాడేది ప్రజలు గమనిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక ఇప్పుడు ఆయన ఒక్కళ్ళ కనుక చెప్పేది నిజం అనుకుంటే కనుక ఇప్పుడు లాస్ట్ 5 years లో జరిగిన స్టేట్ ఎలక్షన్స్ లో ఒక్క స్టేట్ కూడా గెలవలేపారు ఆయన. ఇప్పుడు ఏంటంటే కనుక అంత కూటమి అయ్యి ఉండి సుమారుగా 10-15 పార్టీలు పెట్టుకొని ఒకవేళ చెప్పినా సరే ప్రజలు నమ్మట్లేదు. సో ప్రజలు ఏంటంటే నమ్మకాన్ని కలిగించేట్టు చేయాలి. ఇప్పుడు ఏంటంటే కనుక ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా ఎవరికి ఫేవర్ చూపించదు. ఒకవేళ ఆయన గెలవకపోతే, కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం ఎలక్షన్ కమిషన్ బాగాలేదు, కాంగ్రెస్ గెలిస్తే కనుక ఎలక్షన్ కమిషన్ బాగుందని కరెక్ట్ కాదు. ఈవీఎం ఎవరో లాస్ట్ టైం ఆయన రిపోర్ట్ చేశారు, ఆయన ఈవీఎం అంతా కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు చెప్పింది ఒక పక్క నుంచి. నువ్వు సుప్రీంకోర్టు నమ్మకపోతే ఎట్లాగూ? సుప్రీంకోర్టుని కాదని చెప్పని మనం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో 2 ఏళ్లలో గడిచిన ఎలా అయితే ఉందో ఈ కూటమి ప్రభుత్వం రాకముందు ఏదైతే క్రీడలకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర బాగా ఇష్యూ అవుతుంది సార్. ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఈరోజు సమర్పిస్తున్నారు, 119 కోట్లు పక్కదారి పెట్టినాయి, కిట్లు నాణ్యత లేవు, టీషర్ట్లు నిర్వహించిన ఏదైతే ఆటలు ఉన్నాయో బయట వాళ్ళని ఆడించడం, ఇవన్నీ కూడా చాలా డబ్బులు తినేశారు అంటున్నారు. అయ్యే ఉంటే ఎంతో కొంత అభివృద్ధికి హెల్ప్ అయ్యాయి అనేది ఇప్పుడున్న ప్రభుత్వ వాదన. ఎలా చూడాలి? రోజా గారే నెక్స్ట్ ఉన్నారు సార్ టార్గెట్. అంటే ఒకటండి, క్రితం ప్రభుత్వం చేసిన దాంట్లో కూడా అన్ని ఎక్కువ స్కామ్లు కనిపిస్తున్నాయి. అసలు ఆడుదాం ఆంధ్ర అనేది కొత్తగా తీసుకుంటున్న కాన్సెప్ట్ అది. దానికన్నా ఇప్పుడు 120 కోట్లు శుభ్రంగా స్టేడియం మీద ఖర్చు పెట్టి ఔత్సాహిక క్రీడాకారుల మీద ఖర్చు పెట్టి ఉంటే కనుక ఇంకా బాగుండేది. మన నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ వీళ్ళు గ్యారెంటీ ఉపయోగపడేవాళ్ళు. ఆడుదాం ఆంధ్ర ఎవరికి ఉపయోగపడింది అంటే కనుక అది వాళ్ళకే తెలియాలి. ఎవరైతే కనుక ఆ స్కామ్లు ఇరుక్కున్నారో, ఎవరైతే మీద ఇప్పుడు స్కామ్లు ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, వాళ్ళ మీద డెఫినెట్గా ఆ ప్రభావం ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే కనుక చట్టం దాని పని దాన్ని చేసుకుపోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? వచ్చే 4 ఏళ్ళలో P4 ఏదన్నా హైలైట్ అవుతుందా నిజంగా? ఈ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ఏదైతే దత్తత తీసుకునే విధానం ఉంది కదా, ఏదైతే ఎన్ఆర్ఐలు వీళ్ళు వచ్చి తీసుకుంటారు, అభివృద్ధి చేస్తామంటున్నారు, నిజంగా దాని మీద కొంచెం హోప్ పెట్టుకోవచ్చు అంటారా? పేదరిక నిర్మూలనకి అదొక తొలి ఒకటండి, ఎవరు కూడా ఎన్ఆర్ఐ కానీ ఎవరు కూడా అంటే ఎక్కడో తప్పితే వచ్చి చేద్దామని చెప్పి అనుకుంటే కనుక మంచిదే అది. కానీ వాళ్ళని కూడా ఏంటంటే కనుక
చెక్ అండ్ మనకి ఏంటంటే కనుక అప్రూవల్ బేసిస్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళు ఇంతకుముందు ఏమైనా చేశారా, ఏం చేశారు, ఎంతవరకు చేశారు, వాళ్ళు చేసేది ఎంతవరకు ఉందనేది కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ రాయితీలు అవన్నీ ఇస్తే కనుక అది డెఫినెట్గా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అది పేదరిక నిర్మూలనకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అది తీసుకోవడం మంచిది. అది కాకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఏంటంటే కనుక వాళ్ళ చేతుల్లో పెట్టిన తర్వాత మాకు సంబంధం లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు వచ్చి చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే అనుమతి ఇచ్చే ముందు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళ కమిట్మెంట్ తీసుకుని ఒకవేళ వాళ్ళు కనుక డివేట్ అయితే కనుక వాళ్ళని పక్కన పెట్టించే కూడా అది కూడా ఎంఓయూలో వాటిలో కనుక చెప్తే కనుక బాగుంటుంది. చూసుకున్నట్లయితే 14 నెలల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, అభిప్రాయం బాగానే ఉంది. డెవలప్మెంట్ వైపుగా ఏ అంశాలు బాగా ఫాస్ట్ గా వెళ్తున్నాయి? అమరావతి కానివ్వండి, ఇటు పోలవరం కానివ్వండి. డెవలప్మెంట్ గా అంతా బాగానే ఉంది. ఏమంటారు సార్, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ పైన చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తుంది? అరాకొరగా ఏదైతే దొంగ ఓట్లు అంటున్నారు, ఒకే అడ్రస్ పైన అనేక మంది ఉన్నారంటున్నారు. వ్యాఖ్యలు అయితే ఉన్నాయి కానీ అది అందుబాటు ఆచరణలోకి రావట్లేదు. అది ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది, ఆధారాలు ఉంటే చూపించాలంటుంది. ఎలా ఉండబోతుంది అంటారు? అదే ఆచరణలోకి రావట్లేదు. అందుకు పాత ప్రభుత్వాలకు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి కొత్తగా ఇవేమంటారు? సరే సార్, ఒక్క నిమిషం. సరే, 4 ఏళ్ల భవిష్యత్తులో 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? 20 లక్షలు అయిపోయినా 1 లక్ష ఉద్యోగాలు ఇస్తారు. ఎలా ఉంది సార్? ఉచిత బస్సులు మంచిదేనంటారా లేడీస్ కి? రేపు ఆగస్టు 10 చూడాలి. ఎలా ఉంది సార్? రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు కొంచెం ఎక్కువ అంటున్నారు చాలా మంది, మీ అభిప్రాయం? కరెంట్ ఛార్జీలు అంటే మామూలుగా రొటీన్లో ఇప్పుడు కూరగాయలకు వచ్చాం 200కి ఒప్పుకుంటాను, అలాగే ఉంటుంది. P4 పథకం పైన మీ అభిప్రాయం ఏంటి? పేదలు ఎవరైతే ఉన్నారో ధనికులు వచ్చి అంటున్నారు, సక్సెస్ అవ్వదు. పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమని చెప్తారు? సక్సెస్ అవ్వదు అది, అంతే. P4 అంటే మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మరి ఇబ్బంది అంటే అదేనమ్మా, 3 పిల్లలు ఆ పనులకు కూడా వెళ్తుంటే వాళ్ళు మానిపించారు. ఇంట్లో చాలా ఇబ్బంది పడిపోతుంది. అది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏమైనా అందుకున్నారా? ఎప్పుడు వస్తుందా అని ఎదుగుతున్నాను, చూస్తున్నాము. ఏ ఆధారం వాళ్ళకి లేదు. మరి చూసుకుంటే ఈ సూపర్ 6 లో ఏం వస్తున్నాయి, ఏమి రావట్లేదు. ఏమంటే పింఛనే వస్తుంది నాకు. మా ఆయన చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. అది మనకి సొంత ఇల్లు లేవు, ఏది లేదు. 4000 అద్దె పోతుంది. మరి చూసుకున్నట్లయితే కొత్తగా 50 ఏళ్ళు నిండకుండా 50 ఏళ్ళు వచ్చినా కానీ దీంట్లో యాడ్ చేస్తామంటున్నారు పెన్షన్ కి. మరి దానిపైన కసరత్తు జరుగుతుంది. మరి చూసుకుంటే ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ కరెంట్ ఛార్జీలు అన్ని ఎక్కువ ఉన్నాయి. సంవత్సరానికి 3 బాండ్లు అని అన్నారు కానీ 1 బాండకు పడ్డాయి మనకి. అది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. అప్పుడు కూడా ఈ వాలంటీర్లు ఉన్నారు, మళ్ళీ తీసుకుంటామంటున్నారు. నిజమే, మనకు తెలియదమ్మా. మరి రేషన్ మళ్ళీ స్టోర్లలో తీసుకుంటున్నారు కదా, ఇబ్బందిగా ఉందా అక్కడికి వెళ్ళి? మరి ఉండాలి, లైన్ లో ఉండాలా. ఎన్నాళ్ళంటే వీళ్ళకి వచ్చారు, ఇప్పుడు టోర్ కాడికి వెళ్ళాలి. ఎలా ఉండబోతుంది మరి? పైన నుంచి రాహుల్ గాంధీ గారు కూడా మాట అన్నారు మొన్న. ఏమంటున్నారంటే ఇవన్నీ ఎలక్షన్లో ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి, మొత్తం కూడా ఒకే అడ్రస్ తో చాలా మంది ఓట్లు ఉన్నాయి, దాంట్లో తొలగించండి, సరిగ్గా పనిచేయండి అంటున్నారు. మరి ఏమంటారు దానిపైన? మనకి మన ఇళ్లలో మగోళ్ళు లేరు మనకి తెలియడానికి. సరే, మరి రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదా? తెలియదు నాయన, విషయాలు మనకి రేపు ఉచిత బస్సు వస్తుంది, దానిపైన ఏమంటారు? 15వ తారీఖు అట్టహాసంగా ఇక్కడ బస్ స్టాండ్ లో స్టార్ట్. ఈ ఉత్తి బస్సుల కంటే కొత్తగా పింఛనీళ్ళు ఇస్తే భరత్ చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఒక ఆధారం చూపెట్టినట్టుగా ఉంటది. అది అంటారు ఒంటరి మహిళలకు అన్నారు కానీ లేట్ అవుతుంది ఎందుకంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేవంటారు. దీంతో పాటు కొత్త జిల్లాలు వస్తున్నాయి మరొకసారి. ప్రస్తుతానికి 26 ఉన్నాయి, 32 చేస్తామంటున్నారు. మళ్ళీ సరిహద్దులు ఉంటాయంట. ఎలా అనిపిస్తుంది? ఎందుకు జిల్లాల పెంపు తగ్గింపు ఎందుకు? మనకేం తెలీదు. అన్నీ పార్టీ తలగొలాలు చూసుకోవాలి కానీ మన ఇళ్ళల్లో మగవాళ్ళు ఉన్నారా, చేసినారా, ఆడవాళ్ళమే. మనకి అలాంటి విషయాలు ఏం తెలియదు. బాగానే ఉంది, పర్లేదు. మిగతా ఎన్నో వస్తున్నాయి సంక్షేమ పథకాలు, టైం పడుతుందా? పడతా అలాగే. స్థలాలు కానీ ఇల్లు ఏమైనా ఇచ్చారా? ఏం లేదు నాయన, లేట్ అయిపోతుంది. అయితే ఏం లేదు. పరిపాలన ఎలా అనిపిస్తుంది? 14 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం. ఏ అంశాలు బాగా వెళ్తున్నాయి? అభివృద్ధితో పాటు ఈ సంక్షేమ పథకాలు ఫోకస్ సూపర్ 6 కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఏదన్నా లిస్ట్ లో ఉన్నారా? ఇంట్లో లిస్ట్ లో అంటే పిల్లలు ఉన్నారు, మా తమ్ముడు చదువుతున్నాడు. డబ్బులు అయితే పడ్డాయి. డెవలప్మెంట్ మాత్రం బాగానే ఉంది, రోడ్లు అన్ని బాగానే వేస్తున్నారు, అన్ని బాగున్నాయి. పర్లేదా అన్న? చూసుకుంటే ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, లేకపోతే అన్ని పడుతున్నాయి. మళ్ళీ స్టోర్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏమైనా ఉందా? గతంలో డోర్ డెలివరీలు ఉండేవి కదా.
ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదు. అంటే మేము పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మేము వచ్చేసరికి ఆ బండి ఉండట్లేదు. అదే ఇంటి దగ్గర అనుకో రేషన్ ఇచ్చే టైం ఒక టైం ఉంటది, ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. సాయంత్రం పూట ఇప్పుడు బాగా ఉంది. ఎలా ఉందో చూస్తే రాష్ట్రం మళ్ళీ ఒకసారి జిల్లాలని మార్పులు చేయబోతుంది. 26 జిల్లాలని 32 అంటున్నారు. కొన్ని నియోజకవర్గాలను కూడా కొన్ని జిల్లాల్లో కలుపుతానంటుంది. ఈ విధానంలో ఏదైనా ఇబ్బంది ఉంటుందో? సరిహద్దులు మళ్ళీ ఇబ్బంది ఏం లేదు, అందరు కలిసి ఉంటేనే సరిపోద్దని బాగుంటది. ఏమంటారన్నా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఎక్కడ వృధా చేసినా ఊరుకోవట్లేదు. మాజీ ప్రభుత్వాలు ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర కింద పంచిపెట్టిన డబ్బులు 119 కోట్లు ఎలా అనిపిస్తుంది? గతంలో రోజా గారు ఉన్నారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు ఈ సెక్షన్ లో. ఎలా ఉంటుంది తదుపరి? ఎందుకంటే ఈ కిట్లలో కూడా నాణ్యత లేదు, టీ షర్ట్లు కూడా చాలా డబ్బులు అయిపోయినాయి. లేదు ఇప్పుడు టీ షర్ట్లు వాటికి కానీ క్వాలిటీ లేదు, ఏమి అసలు క్వాలిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చే వాటిలో అన్నిట్లలో క్వాలిటీ బ్రాండ్ అన్ని ఉన్నాయి. గతంలో ఏంటంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కూడా చాలా మంది రాలేదని వేరే వాళ్ళని అడిక్ట్ చేశారు గేమ్స్ లో రాష్ట్రంలో. అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది. పంచిన కిట్లు కూడా నాణ్యత లేవు, విరిగిపోయినాయి. ఏమంటే మరి వీటి మీద చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. 119 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. రాష్ట్ర భవిష్యత్తుకి రోడ్లు కానీ ఇచ్చేవాళ్ళం అంటారు. అదే డబ్బు ఇంకో దానికి ఉపయోగపడతాయి కదా పెడితే, అలా వేస్ట్ చేయడం ఎందుకని. విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చేసింది. ఈ రోజు రేపో మాపు నోటీసులు కూడా వెళ్తాయి ఆవిడకి. ఎలా అనిపిస్తుంది? రోజా గారు మామూలుగానే ఫైర్ బ్రాండ్ ఎలా ఉంటుంది అంటే? ఆమె ఫైర్ అయితే ఇక్కడ వైల్డ్ ఫైర్ ఉంటారు, వైల్డ్ ఫైర్ తగ్గేదేలే. వార్తల్లో చూస్తున్నారు పులివెందుల స్థానిక జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి రసాభాసగా ఉంది ఒక పక్క. ఏదైతే వైసీపీ అని, ఎందుకంటే జగన్ గారికి ఓన్ నియోజకవర్గం కదా అది. మరి ఎలా ఉండబోతుంది ఈసారి? టీడీపీ హస్తగతం అవుతుందా ఏది జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం? వైసీపీ అక్కడ గెలవకపోతే ఇంకెక్కడ గెలవలేదు ఎప్పుడు. ఇంకా టీడీపీ కూడా అక్కడ అడుగు అయిపోతున్నది. అడుగు పడితే ఇంకా ఏం చేయలేము. ఇంకా కూటమి ప్రభుత్వ పరిపాలనలో మరి పవన్ కళ్యాణ్ గారి అంశాలు ఎలా అనిపిస్తుంది? ఆయన వల్లే కదా ఇదంతా సాధ్యం అంటున్నారు చాలా మంది, మీరేమంటారు? ఆయన చేయబట్టే కదా ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ఆయనకి ఒక విషయంలో మెచ్చుకోవచ్చు, ఏంటంటే అతను కొడుకు బాగలేకపోయినా ఇచ్చిన మాట కోసము ప్రజాసేవకే వెళ్ళిండు, దానికి మెచ్చుకోవచ్చు. ఖచ్చితంగా ఒక పక్క పులివెందులకు సంబంధించి అయితే హోరాహోరీగా బెట్టింగ్లు కూడా కాసుకుంటున్నారు. మరి గట్టిగా ఉండబోతుందా ఈసారి? అక్కడ కూడా ఈసారి ఫైరే.